ఒక యువకుడు జీవితంలో ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు. ఇక తల్లిదండ్రులు, స్నేహితులు అతనిని ఎందుకు పనికిరాని వాడని, ఏ పని చేయడం చేతకాని వాడని హేళన చేస్తూ, అవమానిస్తూ ఉండేవారు. అతను ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రశ్న, "ఏం చేస్తూ ఉన్నావని?" ఎవరైనా ఇంటికొచ్చినా అదే ప్రశ్న, "ఏం చేస్తూ ఉన్నావు?" అని. అందుకు సమాధానం లేక ఎంతో నిరాశ, నిస్పృహలతో ఉండేవాడు. ఇక అలా అడుగుతూ ఉన్నారని ఎక్కడికి వెళ్ళకుండా మౌనంగా ఇంట్లోనే ఒక చోట కూర్చొని ఉండేవాడు. అసలు నిజంగానే నాకు ఏ పని చేత కాదా? అలాంటప్పుడు బ్రతకడం దేనికి? చచ్చిపోదాం అని అనుకున్నాడు. ఒకరోజు ఆ నగరంలో ఒక మార్గం గుండా వెళ్తూ ఉంటే ఒక గురువుగారు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అవి వినడానికి వెళ్ళి అక్కడే అలా కూర్చొని ఉండిపోతాడు. అప్పుడు ఆ గురువు ఇలా చెప్తూ ఉంటారు. దుఃఖం ఒక గురువు లాంటిది. అది జీవిత సత్యాలను నేర్పిస్తుంది, మార్గాలను చూపిస్తుంది. జీవితంలో ఎటు వెళ్ళాలో సూచించేది దుఃఖం. దుఃఖాన్ని తలుచుకొని చెడు మార్గంలో వెళ్ళకుండా మంచి మార్గంలోకి వెళ్ళిన వారు కొందరైతే, మరికొంతమంది ఆ దుఃఖంలో కూరుకుపోయి అక్కడే ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్తారు. ఆ మాటలు విన్న ఆ యువకుడు, "గురువుగారు, మీ మాటల్లో సత్యం లేదు. దుఃఖం వలన బాధ మాత్రమే మిగులుతుంది. దుఃఖం ఏమీ నేర్పించదు. అన్నీ పోగొట్టుకునేలా చేస్తుంది. సమాజంలో అపనిందలు ఎదురవుతాయి దుఃఖం వల్ల. ఏమీ చేతకాని వాడిని చేస్తుంది ఈ దుఃఖం. ఈ దుఃఖం వచ్చిన వాళ్ళు ఎందుకు పనికిరారు. దుఃఖం ముందు ఏదైనా చిన్నదే. దుఃఖం తర్వాత ఇక మనిషి అన్నీ కోల్పోతాడు" అని చెప్తాడు. అది విన్న ఆ గురువు ఆ యువకుడితో, "మీ దుఃఖానికి కారణం ఏమిటి? అసలు ఎందుకు నువ్వు దుఃఖిస్తున్నావు?" అని అడిగితే అప్పుడు ఆ యువకుడు తన కథంతా వివరించి, "నా దుఃఖానికి మీరేమైనా పరిష్కారం చూపగలరా గురువుగారు?" అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు నవ్వుతూ, "నిజంగా నీకు దుఃఖం వచ్చినప్పుడు నా దగ్గరకు రా. అప్పుడు నేను నీ దుఃఖానికి కారణాన్ని, అదేవిధంగా పరిష్కార మార్గాన్ని చూపుతాను" అని చెప్తారు. ఆ మాటలు విన్న ఆ యువకుడు ఆలోచనలో పడిపోతాడు. ఇదేంటబ్బా ఈయన ఇలా మాట్లాడుతున్నారు? అంటే నాకు ఇంతవరకు నిజమైన దుఃఖం ఏంటో తెలీదా? నేను పడుతున్న ఆవేదనంతా అబద్ధమా? నన్నెవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. చివరికి నన్ను కన్న తల్లిదండ్రులే అర్థం చేసుకోనప్పుడు ఈ గురువుగారికి మాత్రం నేనెలా అర్థమవుతాను? నా బాధ మాత్రం ఎలా అర్థమవుతుందిలే అని అనుకుంటాడు. ఇక ఇంకా నిజమైన దుఃఖం అనుభవించాలా నేను అని అనుకొని ఏదో ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకొని ఒక వ్యాపారాన్ని మొదలుపెడతాడు. అందులో లాభాలు ముందు రావు. కానీ అతని తల్లిదండ్రులు మాత్రం తన కుమారుడు అలా ఏదో ఒక పని చేయడాన్ని చూసి ఆనందపడతారు. అదే వ్యాపకంలో మునిగిపోయిన తన కొడుకుని చూసి సంతోషపడిపోతూ ఉంటారు ఆ తల్లిదండ్రులు. నెమ్మదిగా ఆ యువకుడు కూడా వ్యాపారం మీద దృష్టి సారిస్తాడు. ఇక అలా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. లాభాల బాటలో వ్యాపారం కొనసాగుతుంది. ఇక 2, 3 సంవత్సరాలలోనే ఆ చుట్టుపక్కల వ్యాపారాల్లోని అతను ఒక పెద్ద వ్యాపారస్తుడిగా స్థిరపడతాడు. దానితో అతని మిత్రులు కూడా అతని దగ్గరకు వచ్చి కబుర్లవి చెప్తూ ఉంటారు. అతనితో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక తల్లిదండ్రులు కూడా అతన్ని పొగడతలతో ముంచెత్తేస్తూ ఉంటారు. అతని కష్టాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరూ కూడా అతనితో గడపడానికి, ఆనందించడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అలా అతని జీవితం సుఖంగా సాగిపోతూ ఉంటుంది. అప్పుడు ఒక మిత్రుడు అతని దగ్గరకు వచ్చి, మిత్రమా, ఇప్పటికే నువ్వు ఈ నగరంలో అతిపెద్ద వ్యాపారస్తుడిగా స్థిరపడ్డావు. సంతోషం. అయితే ఒకటి ఆలోచించు. ఇంకా నీ తెలివితేటలతో ఈ పట్టణమంతా వ్యాపారాలు చేసి నీ వ్యాపారాన్ని అభివృద్ధి చెయ్యు. అప్పుడు ప్రతి ఒక్కరూ నీ దగ్గరకొస్తారు. నీ సలహాలు తీసుకుంటారు. అలా చేయటం వల్ల నీ పరువు ప్రతిష్టలు అమాంతం పెరిగిపోతాయి. ఎక్కడ చూసినా నీ గురించే మాట్లాడుతారు. నీ మాటలే వినబడతాయి. అంతేకాదు, అమ్మాయిలు నీ గురించే కలలు కంటూ ఉంటారు. నీలాంటి వాడే భాగస్వామిగా రావాలని కోరుకుంటారు. ఆలోచించు, ఇలా జరుగుతుంది అని చెప్తాడు ఆ స్నేహితుడు. ఇక ఆ స్నేహితుడి మాటలు విని ఆలోచించడంలో పడిపోతాడు ఆ యువకుడు. నిజంగానే నేను అంత గొప్పవాడినైతే ఎంత బాగుంటుంది అని అనుకుంటాడు. ఇక అలా అవ్వాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఎక్కువ సమయం తీసుకోకూడదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను గొప్పోడినయిపోవాలి అని నిర్ణయించుకొని ఇక వ్యాపారం చేస్తుంటాడు కదా! ఆ సరుకుల్లో కల్తీ మొదలుపెడతాడు. స్నేహితుల దగ్గర అప్పులు చేయడం మొదలుపెడతాడు. కల్తీ సరుకు అమ్మడం ప్రారంభిస్తాడు. ఇక తోటి వ్యాపారస్తులతో గొడవలు, విభేదాలు పెట్టుకొని వాళ్ళపై కోపం పెంచుకొని బెదిరింపులకు పాల్పడుతూ వ్యాపారాలు అన్నీ లాగేసుకుంటాడు. ఇక డబ్బు సంపాదించడానికి ఎంతటి పని చేయడానికైనా వెనకాడ్డు. ఇక దానివల్ల చాలా సంపదను వెనకేసుకుంటాడు. కానీ ఇంతవరకులాగా అతనికి శాంతి ఉండదు. రాత్రులు నిద్ర పట్టదు. ఏదో ఒక ఆలోచనలో మునిగిపోతూ ఉంటాడు. భయంగా రోజులు గడుపుతూ ఉంటాడు. అలా గడుస్తూ
ఒకరోజు రాత్రి నగరంలో ఒంటరిగా నడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ గురువుగారు అక్కడ ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఆ గురువుగారి దగ్గరకు వెళ్ళి, "గురువుగారు, నాకు నిజమైన దుఃఖం కలిగినప్పుడు మీ దగ్గరికి రమ్మని చెప్పారు. నేనిప్పుడు నిజంగానే దుఃఖంలో ఉన్నాను. నా బాధలో ఉన్నాను. నాకేదైనా మార్గం చూపించండి" అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు జరిగిందేమిటో తెలుసుకొని, "నువ్వు మొట్టమొదటిసారి నా దగ్గరకొచ్చినప్పుడు ఆ దుఃఖం వల్ల ఏం తెలుసుకున్నావు?" అని అడుగుతారు. అప్పుడు ఆ యువకుడు, "నేను తెలుసుకున్నది చెప్తాను గురువుగారు. కేవలం ఆలోచించటం వల్ల ఏది జరగదు. ఆలోచనలని ఆచరణలోకి పెడితే మానసిక శాంతి లభిస్తుంది. ఆచరణలో పెట్టి ఏదోటి చేస్తున్నాం కదా అని కూర్చోకుండా వాటిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. ఎన్ని అవరోధాలు వచ్చినా ఆచరణకు, ఆలోచనలకు తగ్గట్టుగానే మనల్ని మనం మలుచుకొని నడుచుకోవాలి. అప్పుడే ఏదైనా సాధించగలం. సఫలమైన వాళ్ళ గురించే, జీవితంలో ఏదో ఒకటి సాధించిన వాళ్ళ గురించే ఈ లోకం మాట్లాడుకుంటుంది. వారితోనే ఎక్కువ సమయం గడపాలని ఆశిస్తుంది" అని ముగిస్తాడు ఆ యువకుడు. ఆ గురువు చిరునవ్వు నవ్వి మళ్ళీ ఆ గురువు ఆ యువకుడితో, "ఇప్పుడు నీకు సరైన దుఃఖం కలగలేదు. ఆ దుఃఖం కలిగినప్పుడు నా దగ్గరికి వస్తే పరిష్కార మార్గం తప్పకుండా చూపిస్తానని" వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ యువకుడు ఒక సంచి నిండా బంగారు నాణాలను ఆ గురువుగారికి బహుకరిస్తాడు. ఆ గురువుగారు వాటిని తీసుకోకుండా నిరాకరిస్తారు. "వీటిని నేనేం చేసుకుంటాను నాయనా? నేను ఒక సన్యాసిని. వాటితో నాకు పని లేదు. ఒక పని చెయ్యు. వీటిని ఆ చెట్టు కింద గొయ్యి తీసి పాతిపెట్టు" అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ యువకుడు ఆ గురువు చెప్పినట్లే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సమయం గడుస్తుంది. వ్యాపారం సాగుతా ఉంటది. కానీ ఈ కల్తీ చేయటం వల్ల వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక అతనితో వ్యాపారం చేయటానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఉన్న డబ్బంతా ఖర్చయిపోతుంది. ఇక ఒకనాటికి అతని చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా అయిపోతుంది. ఇదివరకు వ్యాపారం కోసం తన స్నేహితుల దగ్గర అప్పులు చేస్తూ ఉన్నాడు కదా! ఇప్పుడు ఆపద సమయంలో వాళ్ళే తోడుంటారులే, నా స్నేహితులు కదా అని అనుకుంటాడు. కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బు అడగరేమో అని అనుకుంటాడు. అలా జరగదు. అతని స్నేహితులు వచ్చి వారిచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తారు, బెదిరిస్తారు. ఇవ్వకపోయేసరికి ఇష్టం వచ్చినట్టు కొడతారు కూడా. అతని దగ్గర ఆ స్నేహితులు వినోదం జరుపుకొని విందులు, వినోదాల్లో పాల్గొన్న స్నేహితులు తర్వాత అతనికి మొఖం కూడా చూపరు. ఇక ఇంట్లో తల్లిదండ్రులు కూడా అతను చేసిన తప్పులను లెక్కించడం మొదలుపెడుతూ ఉంటారు. అతను చేసిన తప్పుల వల్లే ఈ స్థితికి వచ్చామని నిందిస్తూ ఉంటారు. అతని దగ్గర ఒక్క పైసా కూడా మిగలదు. సహాయం చేయమని ఒకరోజు తన తండ్రి దగ్గరకు వెళ్ళి అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి, "నా దగ్గర ఈ కొద్ది ఆస్తి మాత్రమే ఉంది. అది కూడా నీకు ఇచ్చేస్తే నేను మీ అమ్మ ఎలా బ్రతకగలం? మా చివరి దశలో మమ్మల్ని ఆదుకునేది ఈ ఆస్తే" అని చెప్తాడు. అప్పుడు ఆ యువకుడు ఏం చేయాలో అర్థం కాదు. అన్ని దారులు మూసుకుపోతాయి. ప్రజలందరూ అతన్ని ఒక విశ్వాసఘాతకుడిలాగా, ఒక మోసగాడిలాగా చూస్తూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక ఆ జీవితం వ్యర్థమని భావిస్తాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఒక కొండ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు అతనికి అసలైన దుఃఖం వచ్చినప్పుడు నా దగ్గరకు రమ్మని చెప్పిన గురువుగారి మాటలు గుర్తొచ్చి వెంటనే పరిగెత్తుకుంటూ ఆ గురువుగారి దగ్గరకు వెళ్ళి తన గోడంతా చెప్పుకుంటాడు. మార్గం చూపమని వేడుకుంటాడు, ప్రాధేయపడతాడు. మళ్ళీ ఆ గురువుగారు అదే సమాధానం చెప్పి, "అసలు దుఃఖం వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తే తప్పకుండా పరిష్కార మార్గం చూపిస్తాను." అందుకు దుఃఖంతో ఆ యువకుడు, "ఇది అసలైన దుఃఖం కాదా గురువుగారు? నేను ఇంకా బాధను అనుభవించాలా? మీరేమంటున్నారో నాకు ఏం అర్థం కావటం లేదు" అని అంటాడు. అప్పుడు గురువుగారు చిరునవ్వు నవ్వి, "ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న దుఃఖం వల్ల నువ్వేం నేర్చుకున్నావు?" అని అడిగితే అందుకు ఆ యువకుడు, "మనం ఎంత సాధించినా మన చుట్టూ ఉన్న మనుషులు మన గొప్పతనాన్ని మాత్రమే చూస్తారు. మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరు కూడా మన దగ్గరకు రారు, తోడు ఉండరు. ఆ సమయంలో నా అనుకున్న వాళ్ళే మనల్ని నిందిస్తూ ఉంటారు. అందుకే ఎవ్వరిని నమ్మకూడదు గురువుగారు. నేను అదే నిర్ణయించుకున్నాను" అని చెప్తాడు. అప్పుడు ఆ యువకుడిని చెట్టు కిందకు తీసుకువెళ్ళి అక్కడ పాతిన బంగారు నాణాల సంచిని తీసి ఆ యువకుడికి ఇచ్చి, "నీకు అసలైన దుఃఖం కలిగినప్పుడు నా దగ్గరకు రా నాయనా. నీకు తప్పకుండా పరిష్కార మార్గాన్ని చూపిస్తాను" అని మళ్ళీ అవే మాటలు చెప్పి గురువుగారు వెళ్ళిపోతారు. ఇక ఆ యువకుడు కృతజ్ఞతతో ఆ గురువుగారికి ప్రణామాలు చేసుకొని ఆ బంగారు నాణాలతో మరలా ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు. గౌరవంతో, నమ్మకంతో, విశ్వాసంగా వ్యాపారం చేయడం ప్రారంభించి మరలా ఆ నగరంలో అతి తక్కువ కాలంలోనే ఒక మంచి వ్యాపారస్తుడిగా పేరు తెచ్చుకుంటాడు. మనిషికి ఎంత సాయం చేసినా, ఎంత పుణ్యం చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా సరే
జీవితంలో దుఃఖం అనేది ఏదో ఒక సమయంలో తప్పకుండా వస్తుంది. ఆ యువకుడికి కూడా అలానే వచ్చింది. ఆ యువకుడి తల్లిదండ్రులు ఇద్దరూ ఒకే రోజు మరణిస్తారు. ఆ యువకుడికి దుఃఖం, బాధ కలిగింది. ఆ యువకుడికి తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ, గౌరవం. అందువలన తల్లిదండ్రుల మరణాన్ని జీర్ణించుకోలేకపోతాడు. వాళ్ళిద్దరికీ అంతిమ సంస్కారాలు చేయటానికి వాళ్ళిద్దరి శరీరాలను శ్మశానానికి తీసుకువెళ్తాడు. అలా ఇద్దరి తల్లిదండ్రుల శరీరాలు కాలుతూ బూడిదవడం చూసి మనసులో దుఃఖం పెల్లుబికుతుంది. ఇంటికి వచ్చి తన తండ్రి కట్టుకున్న ఇంటిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఈ ఆస్తి కోసమే కదా నా తల్లిదండ్రులు ప్రతిరోజు గొడవ పడుతూ పొట్లాడుకుంటూ ఉండేవారు. ఈరోజు ఎవరికీ కాకుండా అనాథల్లాగా వెళ్ళిపోయారు. ఏం తీసుకుపోయారు? ఇంత సంపాదించారు. కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకుపోలేకపోయారు. జీవితం అంతా కష్టపడి సంపాదించిన సొమ్ము కోసం ఎంతో ఆరాటపడ్డారు. చివరికి మిగిలిందేమిటి అని రకరకాల ఆలోచనలు అతని మదిలో మెదిలాయి. అన్నీ ఉన్నా ఒంటరిగా అనిపించింది ఆ సమయంలో. ఏం చేయాలన్నా మనసు రావటం లేదు. వెంటనే గురువుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. గురువుగారు అతన్ని చూసి ఏదైనా దుఃఖం కలిగిందా నాయనా అని అడుగుతారు. అందుకు ఆ యువకుడు, లేదు గురువుగారు, అంతా సవ్యంగానే జరిగిపోతుంది, అంతా సుఖంగానే ఉంది. కానీ ఈరోజు నా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. ఈ విషయమే నన్ను అతిగా బాధపెడుతుంది, దుఃఖానికి కారణమవుతుంది అన్నాడు. అందుకు ఆ యువకుడు, ప్రతి వ్యక్తి తన జీవితంలో ధనాన్ని సంపాదిస్తాడు. పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతాడు. మిత్రులు, శత్రువుల్ని, భార్య, పిల్లల్ని సంపాదించుకోవాలని తాపత్రయపడతాడు. తన జీవితంలో ఎంతో గొప్పగా ఉండాలని ఆశించడం తప్పులేదు కదా అంటాడు ఆ యువకుడు. అందుకు గురువుగారు, సరే నువ్వు చెప్పిన వాటిలో నువ్వు చనిపోయినప్పుడు నీతో పాటు తీసుకెళ్ళగలవా ఏదైనా ఒకదాన్ని అని అడిగితే ఆ యువకుడు, లేదు గురువుగారు అని చెప్పి, మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నేను చూశాను. వాళ్ళు ఏం పట్టుకుపోయారని, వాళ్ళు సంపాదించిన సంపద, పరివారం అంతా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ గురువుగారు, మనిషి దేనికోసం తహతహలాడుతూ ఉంటాడు? అవన్నీ వ్యర్థం. మన మానం, అభిమానం, చదువు, సంపద, సంస్కారం, ధనం, వీటి కోసం జీవితమంతా ఆలోచిస్తాడు. కానీ ఆలోచించవలసిన విషయాల గురించి మాత్రం మర్చిపోతాడు. అదే జీవితం అనుకొని గడిపేస్తూ ఉంటాడు. కానీ ఈ భూమి మీద తాను ఎందుకు వచ్చాడు అనేది మాత్రం అస్సలు ఆలోచించడు. ఏమాత్రం కొద్దిగా సంపద తగ్గినా, గౌరవం తగ్గినా, పరువు ప్రతిష్టలు తగ్గినా జీవితంలో ఏదో తగ్గిపోయిందని బాధపడుతూ ఉంటాడు. వాటిని ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచిస్తాడు. మనిషి వేటి కోసం అయితే ఆలోచిస్తాడో, ఏది సంపాదించాలి అని కోరుకుంటాడో వాటి మీద తృప్తి ఎప్పటికీ కలగదు. ఎందుకంటే అవి కేవలం అతని కోరికలు మాత్రమే. ఆ కోరికలకు అంతం ఉండదు. వీటన్నింటినీ జయించాలంటే ముందు నువ్వేంటో తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన ఆలోచనలపై దృష్టి కేంద్రీకరణ చేయాలి. వాటన్నింటినీ ఒక దగ్గర పెట్టాలి. ఈ ప్రపంచంలో తను ఏంటి అనేది తెలుసుకోవాలి. తన మీద మాత్రమే తనకి ధ్యాస ఉండాలి. ఆ ధ్యాసలో నిమగ్నం అవ్వాలి. ముందు నువ్వేంటో, నీ ఆలోచన ఏంటో తెలుసుకో. ఈ ప్రపంచంలోకి నువ్వు ఎందుకు వచ్చావు అన్నది కూడా అర్థం చేసుకో.